బైడెన్ పోతా పోతా సర్వనాశనం చేసిపోవాలనుకుంటున్నాడు. ప్రపంచ యుద్ధాన్ని సృష్టించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఉక్రెయిన్కి $2.5 బిలియన్ సాయం ఇచ్చి అవసరమైతే అణుబాంబులకు సంబంధించినటువంటి సహకారం అందించమని చెప్పేసి యూరప్ దేశాలకు చెప్పేసి తద్వారా అణుబాంబులు యుక్రెయిన్ చేతికిస్తే ఉక్రెయిన్ వెళ్ళి అణుబాంబులు తీసుకెళ్ళి రష్యా మీద వేస్తే, అంటే చిన్నపాటి అణుబాంబులు దాన్ని చూసుకుని రష్యా అతిపెద్ద అణుబాంబు తీసుకెళ్ళి ఉక్రెయిన్ మీద వేస్తే అణుయుద్ధం జరగాలి, తద్వారా ప్రపంచం అల్లకల్లోలం అవ్వాలి, నాశనం కావాలి, డీప్ స్టేట్ చేతిలోకి ప్రపంచం వెళ్ళాలి. ఇది ఒక ఎత్తుగడ ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి ఇక్కడ ఇజ్రాయెల్ మీదకి యువతల పక్కన వాళ్ళని రెచ్చగొట్టడం, లేకపోతే ఇజ్రాయెల్ని రెచ్చగొట్టడం, అంటే 2 రకాల ప్రయత్నాలు చేశాడు. ఫైనల్గా యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ఇందులో భాగంగా ఇరాన్కి సంబంధించినటువంటి అణుస్థావరాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఐడెంటిటీ అంతా కూడా ఇజ్రాయెల్కి ఇచ్చి వాటినన్నింటినీ దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం బైడెన్ సర్కార్ దిగిపోయేలోపు చేస్తుంది, నెల 20 లోపు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అది ఖచ్చితంగా అణుబాంబులు తయారు చేసే ప్రదేశాలకు వెళ్ళి ఇజ్రాయెల్ కనుక అటాక్ చేసిందంటే అది పెద్ద భూకంపం వచ్చినట్టు వచ్చేస్తే అది మొత్తం దగ్ధమైపోతుంది. ఒక అణుబాంబు పేలినటువంటి, ఒకటి కాదు ఎన్ని అణుబాంబులు ఉంటే అన్ని పేలినటువంటి, అంటే మొత్తం ఆవిరైపోతుంది. దాని పర్యవసానం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం దేశాలని ఇజ్రాయెల్ మీద దాడి చేయాల్సి ఉంటుంది. అంటే మరొక శాశ్వత ప్రపంచ యుద్ధాన్ని తయారు చేసినట్టు. మరి బైడెన్ అది చేయాలనుకుంటున్నాడు, చేయగలుగుతాడా లేదో చూడాలి.